కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రియులరా, ఈ దినము ఈ యొక్క ప్రభు బల్ల ఆరాధనలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. ఈ దినము మన యొక్క వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. పెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది ప్రయోజనకరము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా ప్రభు బలలో మేమందరము పాల్గొనటకు వీలు కలుగునట్లుగా మా హృదయము రూపాంతరము చెంది నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి నీ బలలో చేవేయుటకు గాను నాయన కొన్ని వాక్య భాగాలను ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ కృప చూపి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించి నా నోటిలో మీ మాటలు ఉంచి ప్రభా మీరే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాయన యేసయ్య ప్రభువా, కూడి వచ్చినటువంటి బిడ్డలు వాక్యం వింటూ ఉండగా ఆ వాక్య ప్రకారం తీర్మానింపబడుతూ హెచ్చరింపబడుతూ నాయన యేసయ్య ప్రభు సరి చేయబడుతూ నాయన యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి నిన్ను ఆరాధించినట్లుగా నీ పనిలో చేయనట్లుగా కృప చూపవలసిందిగా కోరుతూ ఉన్నాను. సమస్త మహిమాంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము ఈ యొక్క ఉదయకాల ముందు ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మెట్టుకు నా సహోదరులరా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ప్రభువునందు ఆనందించుట అనేటువంటిది మరి అపోస్తలుడైన పౌలు మరలా చెప్తున్నటువంటి విషయాలుగా మనం చూస్తా ఉన్నాం. అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఏ విషయం మనకి క్షేమకరము? ప్రభువునందు ఆనందించుట క్షేమకరమైనటువంటి విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం. ప్రభువులో ఆనందించుట అంటే ఏమిటి? ప్రభువుని స్తుతించుట అనేటువంటిది ఏమిటి? ప్రభువులో మనం ఎలా ఆనందిస్తాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రభువులో ఆనందించుట అనేటువంటి దానికి తొలిమెట్టుగా ప్రభువుని ఆరాధించుట అనేటువంటి విషయం మనకి తెలుస్తా ఉంది. ప్రభువుని ఆరాధించటము, ఆయన బలలో చేవేయటము అనేటువంటి ప్రధానమైనటువంటి సంగతులను గురించి ప్రాథమిక సంగతులను గురించి నేను నీకు చెబుతూ ఉన్నాను. ప్రధానమైనటువంటిది, ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే ప్రభువునందు ఆనందించుట. ఈ దినము ప్రభువునందు ఆనందించుటకు వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క వందనాలు. ప్రభువులో మీరందరూ ఆనందిస్తూ ఉన్నారు. దేనిని బట్టి ఆనందిస్తున్నారు అంటే, ఆయన నామమును స్తుతించుట ద్వారా, ఆయన నామమును కీర్తించుట ద్వారా, ఆయన నామమును గొప్ప చేయుట ద్వారా, ఆయనను ఆరాధించుట ద్వారా మనము ఆనందిస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాము. అది మీకు క్షేమకరం అనేటువంటి మాట కింద రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుని ఆనందించుట, ప్రభువులో ఆనందించుట లేదా ప్రభువునందు ఆనందించుట అనేటువంటిది మనకేమిటి? క్షేమకరం అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఏంటి మనకు క్షేమకరం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రభువునందు ఆనందించుట మనకు క్షేమకరము అనే విషయాన్ని మనము గ్రహిస్తా ఉన్నాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. మనం ఎవరని చెప్పండి? సున్నతిని ఆచరించేటువంటి వారము. ఈ విషయంలో మనకి కొంత స్పష్టత కావాలి, కొంత స్పష్టత మనకు అవసరం. ఏంటి ఆ స్పష్టత అంటే, మరి మనం ఎవరము అంటే సున్నతిని ఆచరించు వారము అనే విషయం ఇక్కడ మనకి తెలియపరచబడతా ఉంది. సున్నతి పొందినటువంటి వారము అనేటువంటి విషయం మనకి తెలియపరచబడతా ఉంది. ఇది సున్నతి అంటే ఇశ్రాయేలీలు చేసేటువంటి శరీరంలో ఒక భాగమును ప్రత్యేకపరుచుకునుట అనేటువంటిది సున్నతి అయితే, క్రీస్తును ఆరాధించుట, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును రక్తమును భుజించుట, ఆయన యొక్క సన్నిధిలో ఆయన బల ఎదుట చేరి ఆయనను ఆరాధించుట అనేటువంటి విషయము ఏం తెలియజేస్తా ఉంది అంటే సున్నతి ఆచరణను తెలియజేస్తా ఉంది. సున్నతి అంటే మనము ప్రత్యేకించబడినటువంటి వారం అని అర్థం. మనము ప్రత్యేకించబడినటువంటి వారం, దేవుని కొరకు ఒక ప్రత్యేకతను మనం పొందినటువంటి వారము అనేటువంటి విషయం మనకి తెలుస్తా ఉంది. మరి దేవుని కోసం మనం పొందినటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన యొక్క రక్తములో కడుగబడడం. క్రీస్తు యొక్క రక్తంలో కడుగబడటం అనేటువంటి విషయము ఏమి తెలియజేస్తా ఉందంటే సున్నతి ఆచరణను కూడా తెలియజేస్తా ఉంది. కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. కానీ చూడండి పైన ఇక్కడ ఏమంటున్నాడు? శరీరమును ఆస్పదము చేసుకొనక అంటున్నాడు. అంటే మనం సున్నతి పొందాము, కానీ శరీరమును ఆస్పదము చేసుకున్నటువంటి సున్నతి కాదు. కానీ కింద ఏమంటున్నాడు? కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. ఆ యొక్క సున్నతి గురుతు అనేటువంటిది శరీరంలో నేను చేసుకొనవచ్చును. మరి ఎవరైనా శరీరమును ఆస్పదము దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. తర్వాత 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వారని బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై. కాబట్టి కింద మనం చూస్తా ఉన్నాం చూడండి, అక్కడ 8వ దినమున సున్నతి పొందితిని. 8వ దినమున సున్నతి పొందుట అనేటువంటిది ఇశ్రాయేలీయులు చేసేటువంటి పని. ప్రాముఖ్యంగా యూదులైనటువంటి వారు ఈ యొక్క ఆచరణ చేస్తూ ఉన్నారనమాట. 8వ దినమున ప్రభు వారు కూడా సున్నతి చేయబడ్డాడు. ఎప్పుడు? 8వ దినమున ప్రభు వారు కూడా సున్నతి చేయబడ్డాడు. ఈ విషయం మనందరికి కూడా వాక్యంలో మనకి తెలుసు. మరి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తన గురించి చెబుతూ తాను కూడా సున్నతి చేయించుకున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అయితే ఏ సున్నతి గురించి చెప్తున్నాడు అంటే శరీరమును ఆస్పదము చేసుకొననటువంటి ఒక సున్నతి క్రమాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ సున్నతి క్రమం అంటే ప్రభువునందు ఆనందించేటువంటి సున్నతి క్రమం. ఆయనను ఆరాధించుట అనేటువంటిది, ప్రభువునందు ఆనందించుట, ఆయనను ఆరాధించుట అనేటువంటి విషయాల్లో సున్నతి కలిగినటువంటి వాడిగా మనకి ఇక్కడ వాక్యంలో తెలియపరచబడతా ఉంది. తర్వాత మనం చూస్తే పైన మనం చూస్తా ఉన్నాం చూడండి, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. కాబట్టి ధర్మశాస్త్రంలో నింద లేనటువంటి వాడిగా ఉన్నాడంట. ధర్మశాస్త్ర విషయంలో నింద లేనటువంటి వాడిగా అపోస్తలుడైనటువంటి పౌలు కనిపిస్తా ఉన్నాడు. ఆయనను ఏవేమి నాకు లాభకరములై ఉంటినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతిశయ కాదు, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఈ మాట మళ్ళీ ఒకసారి మనం గమనిస్తే బాగుంటుంది. ఎందుకంటే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము
సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏ జ్ఞానం ఇది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం. మామూలు జ్ఞానం కాదు, అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధించుట, ప్రభు నామంలో ప్రభునందు ఆనందించుట, ఆయనను ఆరాధించుట, ఆయన యొక్క రక్తంలో కడుగబడినటువంటి అనుభవంలోనికి రావడం. సో ఈ విషయాలన్నిటినీ బట్టి పౌలు ఏమంటున్నాడు? నిశ్చయముగా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము విషయమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. మళ్ళా చదవనా? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక, ధర్మశాస్త్రం మూలమైనటువంటి నా నీతి. రెండవది ఏంటి? ప్రభువుని గురించినటువంటి నీతి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి అంటే ధర్మశాస్త్రం వలన వచ్చేటువంటి నీతి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో కొన్ని కట్టడలు, నియమ నిబంధనలు, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానము, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ నీతిగా ఎంచబడినటువంటి విషయాలుగా అనుకుంటే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, క్రీస్తునందలి విశ్వాసము వలనైనటువంటి నీతి. ధర్మశాస్త్రము నీతి కాదు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమి నీతి? ఇది ఏమి నీతి అంటే క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తమును. కాబట్టి ధర్మశాస్త్ర రూపకమైనటువంటి నీతిని గురించి కాదు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనైనటువంటి నీతి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వలనైనటువంటి నీతిని మనం పొందుకున్నాము. క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క శిలువ రక్తం ద్వారా మనము కడుగబడి, మన పాపముల ఎడల మనము కడుగబడినటువంటి వారమై నీతిమంతులుగా చేయబడి మనము దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము. అంటే ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రభువు నందు సంతోషిస్తూ ఉన్నాం, ప్రభువు నందు ఆనందిస్తూ ఉన్నాం. వాక్యం అదే చూసాం కదా, ప్రభువు నందు ఆనందించుడి. కాబట్టి ఆనందించడం అనేటువంటిది ఏదో కాసేపు సరదా విషయాల పట్ల నవ్వొచ్చేటువంటి విషయం, ఆనందం కాదు. కానీ ఇక్కడ క్రీస్తునందు ఆనందము అంటే, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని బట్టి కలిగేటువంటి ఆనందం కాదు, కానీ క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, విశ్వాసము వలనైనటువంటి నీతి, ప్రభువునందు కలిగినటువంటి నీతి, ఆ నీతిని బట్టి మనము ఆనందించేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన యందు అగపడు నిమిత్తము 10వ వచనం 11వ వచనం కలిసి ఉంది చూడండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. ఏ విధము చేతనైనను నాకేం కలగాలి? మృతుల్లో నుండి పునరుద్ధానము కలగాలి. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో చేరుతున్నటువంటి మీరు, ఆయన యొక్క శరీరమును రక్తమును భుజించబోతున్నటువంటి మీరు ఈ మాట చెప్పగలరా? ఏంటి ఆ మాట? ఏంటి ఆ మాట అంటే, మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. మృతుల్లో నుండి పునరుద్ధానము మీరు పొందగలరా? మృతుల్లో నుండి పునరుద్ధానం మీకు లభిస్తుందని మీరు నమ్ముతున్నారా? మృతుల్లో నుండి పునరుద్ధానము మీకు కలిగిద్ది అని చెప్పగలిగేంత విశ్వాసం ప్రభువులో మీకుందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై. ఆయన మరణ విషయంలో, ప్రభు వారి యొక్క మరణ విషయాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు కూడా సమానుభవము కలిగినటువంటి వాడై ఆయన యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు. మనం అర్థం చేసుకుందాం. సమానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము
ఆయన శ్రమల్లో పాలువాడినగుట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పునరుద్ధాన బలము పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? పునరుద్ధాన బలము పొందుకోవాలి. పునరుద్ధాన బలము వలన ఏమవుతుందని చెప్పండి, ప్రభు వారు ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడు, ఆయన ఎలా తేజోమయుడయ్యాడు, నేను కూడా అలానే అవుతాను. ఆయన ఎందుకు తేజోమయుడయ్యాడు అనే విషయాన్ని చూస్తే, ఆయన ఎలాంటి అనుభవంలోనికి వచ్చాడండి? ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్న వాటితో పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి విధంగా కనుక మనం ఆలోచిస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభుతోటి మరణము విషయంలో ప్రభుతోటి సమానుభవమును కలిగినటువంటి వాడనై ఉండాలి అనుకున్నాడు. ప్రభుతోటి సమానుభవం అంటే ప్రభు సిలువ వేయబడ్డాడు కదా, నేను కూడా సిలువ వేయబడుటకు సిద్ధమే అని చెప్పేటువంటి విషయాన్ని సమానుభవము అనేటువంటి మాటతో ఇక్కడ చెప్తా ఉన్నాడు. క్రీస్తు కొరకు నేను ఎట్టి పరిస్థితికైనా సిద్ధమే అని చెప్తూ ఉన్నాడని అర్థం చేసుకోవాలి. క్రీస్తు పరిచర్యలో లేదా ఆయనతోటి మరణానికైనా నేను సిద్ధమే అని చెప్పేటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలా చెప్పినటువంటి వాడే పునరుద్ధాన బలం కలిగినటువంటి వాడు అవుతాడని లేఖనం ద్వారా మనము తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమల్లో పాలువాడినొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినగుట ఎట్టిదో. ఆయన శ్రమలో పాల్గొనడం అంటే క్రీస్తు ప్రభు వారు శ్రమ పట్టబడ్డారు, ఆయన హింసింపబడ్డారు. అంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము నేను కూడా అట్టి హింసల్లో పాల్గొనటకు, అట్టి హింసలకు నేను సిద్ధమే అని చెప్తున్నటువంటి ఉద్దేశం మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉంది. ఏమంటున్నాడండి? ఆయన శ్రమల్లో పాలువారొకటి ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. సమస్తమును నష్టపరుచుకొని, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఒకటి క్రీస్తుతో కూడా సమానుభవం పొందాలి అనుకొని ఆయన శ్రమల్లో పాలువారగుట అనేటువంటి విషయాన్ని చూస్తూ తనకు ఏదైనా ఉంది అంటే దాన్ని నష్టపరుచుకొని సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభుని ఆరాధించేటువంటి మనము ఆరాధించడం అనేటువంటి విషయంలో మనము కూర్చొని మోకాళ్ళు వంగి, ప్రభువా నా కోసం శిలువలో మరణించినందుకు వందనాలు అని మాత్రమే మనం చెప్తూ ఉన్నాం. కానీ మనము సమానుభవము పొందినటువంటి వారము కామ్యము అనే ఆలోచన మనకి కలుగుతాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు, క్రీస్తు తోటి సమానుభవం కలవాడనై ఉండాలని అనుకున్నాను, లేదా శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో, శ్రమలలో పాలువాడనగుట. కాబట్టి క్రీస్తు శ్రమలో పాలువాడనగుట అనేటువంటి విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి ఈ విషయాలన్నీ చెప్తూ ఆయన ఏమంటున్నాడు? నాకు కలిగినంతటిని కూడా నేను సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నానని చెప్తూ ఉన్నాడు. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితిని అని అయినను నేను అనుకొనటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకుని వలనని పరిగెత్తుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరిసి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైనటువంటి బహుమానము అనేటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేనిగా భావిస్తున్నాడంటే పునరుద్ధాన బలము పొందుకొనుట.
మృతుల్లో నుండి పునరుద్ధానము చెందుట, క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైనటువంటి అనుభవం నాకు కూడా రావాలి అనేటువంటి పరిస్థితి నిమిత్తాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఏమంటున్నాడండి? అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. వెనుకున్న వాటిని మరచట అంటే కింద ఏం రాశాడు? లక్ష్య పెట్టక అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటిని లక్ష్య పెట్టక. ఏమున్నాయి? ఇంకా చాలా. క్రీస్తు ప్రభు వారు కాకుండా ఈ భూలోకంలో మనకి ఇంకా ఏమున్నాయి? చాలా విషయాలు ఉన్నాయి. భార్య భర్త అనేటువంటి విషయం ఉంది, కుటుంబం అనే విషయం ఉంది, తర్వాత అప్పులు అనే విషయాలు ఉన్నాయి, ఉద్యోగం అనే విషయం ఉంది, ఆస్తిపాస్తులు అనేటువంటి విషయం ఉంది, బంధువులు అనే విషయం ఉంది, ఇంకా కొంతమందికి అయితే కులం అనేటువంటి విషయం ఉంది, ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషయాలు మన ముందు ఉంచబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటి? అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. వెనుకున్నటువంటిది ఏంటి, ముందున్నటువంటిది ఏంటి అని ఆలోచిస్తే క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి విషయం, ప్రభువునందు ఆనందించుట, ప్రభువుని ఆరాధించుట అనేటువంటి విషయము ముందున్నటువంటి విషయము, మిగిలినటువంటి విషయాలన్నీ వెనుకున్నటువంటి విషయాలు. ఈ తేడాన్ని మీరు గమనించారా? నీ జీవితంలో నీకు ముందున్న విషయం ఏంటి, వెనుకున్న విషయం ఏంటి? కొంతమందికి దేవుడు వెనుకున్న విషయమే కానీ ముందున్న విషయం కాదు. కొంతమందికి చర్చికి వెళ్ళడం, ఆరాధనకు వెళ్ళడం అనేటువంటిది వెనుకున్న విషయమే కానీ ముందున్న విషయం కాదు. కొందరికి ప్రార్థన చేయటము, వాక్యం చదవటం, ప్రభు బలలో పాల్గొనటం అనేటువంటి విషయం వెనుకున్న విషయమే కానీ ముందున్న విషయం కాదు. మరి మనకైతే క్రీస్తు ప్రభుని ఆరాధించుట, ఆయన బలలో చేవేయట అనేటువంటిది వెనుకున్న విషయమా ముందున్న విషయమా? కింద ఇక్కడేమంటున్నాడంటే, ముందున్న దాని కొరకై వేగిరపడుచు. దేనికోసం వేగిరపడుతున్నావు? ముందున్నటువంటిది ఏమిటి? దేనికోసం వేగిరపడుతున్నావు అని ఆలోచిస్తే ముందున్నటువంటిది. అపోస్తలుడైన పౌలు ముందున్నటువంటి విషయంగా దేన్ని భావిస్తూ ఉన్నాడు అంటే, ముందున్నటువంటి విషయము దేవుడిని ఆరాధించడం అనేటువంటిది. ముందే చూసాం కదా, ప్రభువునందు ఆనందించుట అనేటువంటిది. తర్వాత మనం ఏం చూస్తున్నాము? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించటం అనేటువంటి విషయాన్ని ముందున్నటువంటి విషయంగా పౌలు భావిస్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందు వేగిరపడుచున్నాను. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేనికోసం మరి పౌలు వేగిరపడుతున్నాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానము. ఈ మాట నేను చదువుతున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని, ఆలోచించాలని కోరుతా ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు కలిగినటువంటి బహుమానం. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు ఏమిటి? దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు ఏమిటి అంటే, మిమ్ములను ఆయన తన కుమారుడిగా కుమార్తెనుగా స్వీకరించుట, ఆయన మీకు రక్షణనిచ్చుట, మీ కొరకు ప్రాణం పెట్టుట, మిమ్మలను రక్షించుట, పాప బంధకాల నుంచి విడిపించుట, ఇవన్నీ ఉన్నతమైనటువంటి విషయాలు. కాబట్టి వాక్యంలో మనం చూస్తా ఉన్నాము, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు వలనే మనందరం సంఘములో చేర్చబడ్డాం, మనందరం బాప్తిసం పొందాం, మనందరం ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, బలలో చేవేస్తూ ఉన్నాం. ఇదంతా ఏంటండి? ఉన్నతమైనటువంటి పిలుపు. దేవునికి మన ఎడల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు. నీవు రక్షింపబడ్డావంటే ఉన్నతమైనటువంటి పిలుపును నీవు పొందుకొని ఉన్నావని గ్రహించాలి. కాబట్టి పొందవలనని గురి వద్దకే పరిగెత్తుతున్నాను.
కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండు. కాబట్టి మనం అందరం కూడా ఇదే తాత్పర్యం కలిగి ఉంటాం. ఎవరందరూ క్రీస్తుని అంగీకరించినటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు, ఆయనను ఆరాధించేటువంటి వారు, ఆయన యొక్క బల్ల యందు చేరినటువంటి వారు, ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేన్ని గూర్చి అయినను మీరు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకే మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. ఇప్పటి వరకు మనకు లభించినటువంటిది ప్రభు యొక్క బల్ల, ఆయన యొక్క శరీరము, రక్తము అనేటువంటి విషయాన్ని మనం వివేచించి మనం అందులో పాల్గొంటా ఉన్నాము. ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. కాబట్టి క్రమముగా మనం నడుచుకునేటువంటి క్రమాన్ని ఇక్కడ మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంకొక 4 వచనాలు ఉన్నాయి, కూడా చదువుతాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి, నేను మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకును వారిని గురిపెట్టి చూడండి. మీరు నన్ను పోలి నడుచుకునండి, నేను మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపేవాడు దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూసంబంధులైనటువంటి వాటి అందే మనసు ఉంచుతున్నారు. ఈ మాటలు నేను ఎవరి కోసం చెప్తున్నానంటే ఆరాధించినటువంటి వారి కోసం చెప్తున్నాను. బాప్తిసం పొందారు, రక్షింపబడ్డారు, కానీ ఆరాధించరు. ప్రభు బలలో చేయవే. ఒకవేళ ప్రభు బలలో చేయవేసినా ప్రభుతోటి మనకి కమ్యూనికేషన్ ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనను ఆరాధించడం. ఆయనను ఆరాధించకుండా ఆయన బలలో మనం ఎలా చేయవేస్తామండి? కాబట్టి ఈరోజు ఈ వాక్యం అనంతరం కూడా ప్రభుతోటి మరి మీరు ఆయన యందు ఆనందించేటువంటి మనసు, ఆయనను స్తుతించేటువంటి వారందరూ, ఆయన బలలో చేయవేసే వారందరూ ఆరాధించడం మంచిదని వాక్యం మనకి తెలియజేస్తారు. వీళ్ళెవరంట అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఆరాధించినటువంటి వారు, ప్రభు బలలో చేయవేయనటువంటి వారు ఎవరు అంటే వాక్య ప్రకారం ఎవరు? శిలువకు శత్రువులు అనే విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ చెబుతున్నాడు. ఎందుకని ఏడ్చుతూ చెప్తున్నాడు పౌలు? ఎందుకంటే నాశనమే వారి అంతము, వారి కడిపేవాడు దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. సిగ్గుపడవలసినటువంటి సంగతులు ఏంటి? సిగ్గుపడవలసినటువంటి సంగతులు ఏంటి? ఏం అతిశయపడుతున్నారు చెప్పనా? మీకు చిన్న ఉదాహరణలాగా చెప్పనా? అన్న, ఈ వారం నేను ఆరాధించట్లేదన్నా, ఈ వారం నేను ఆరాధించట్లేదు, ప్రభు వల్ల చేయవేయట్లేదు అనే విషయం ఎలా చెప్పాలంటే సిగ్గుపడుతూ చెప్పాలి. ఎందుకని ఆరాధించలేకపోతున్నాను కదా అనే విషయం సిగ్గుపడుతూ చెప్పాల్సినటువంటి విషయం దగ్గర ఎలా చెప్తున్నారు? నాకు డ్యూటీ ఉంది, అందుకని ఈ వారం నేను చర్చికి రావట్లేదు. చర్చికి వచ్చినా కాసేపు కూర్చొని వెళ్తాను, అయితే నేను ఆరాధన చేయలేను. ఈ వారం ఆరాధన చేయలేను, చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఆరాధన చేయలేను. ప్రభు పనిలో కూడా పాల్గొంటాను, లేకపోతే లేదు. నువ్వు ఇటు రొట్టె తీసుకుని బయటకు వస్తావు కదా, అక్కడ కూర్చుంటాను, నాకు అందించి నేను తింటాను. అంటే సిగ్గుపడుతూ చెప్పాల్సినటువంటి విషయాలు, సిగ్గుపడవలసినటువంటి విషయాలు ఎలా చెప్పుకుంటున్నారండి? ఎలా చెప్పుకుంటున్నారు వాళ్ళు? అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సును ఉంచుతున్నారు. భూ సంబంధమైనటువంటి విషయాల్లో మనసు ఉంచుతా ఉన్నారు. రక్షింపబడిన వాళ్ళ గురించి నేను చెప్తుంది, మారుమనసు పొందినటువంటి వాళ్ళ గురించి, బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళ గురించే, చర్చికి రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళ గురించే, ఆరాధించినటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే
ఒక విషయాన్ని మీరు గమనించాలి. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కాబట్టి ప్రియులరా, ఈ శరీరము కొంతకాలమే ఈ శరీరంతో మనం జీవించేది. మనం ఉండబోయేటువంటి లోకం ఉన్నత లోకం, పరిశుద్ధుల లోకం, అది వాడబారనదైనటువంటి లోకం. ఈ వయసులో మనిషికి ఏజ్ ఉంది, వయసు ఉంది. కొంత వయసు తర్వాత మనిషి ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వాడే. కానీ దేవుని యొక్క రాజ్యంలో వయస్సు లేదు. యుగ యుగాలు జీవించే ఉండేటువంటి అనుభవం దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు. ఈ స్వల్పమైనటువంటి ఈ జీవితాన్ని ఆ తర్వాత ఆయన బలలో మనం చేయవేయటం ద్వారా మనం దేవునితోటి కలిసి ఉన్నామనేటువంటి విషయాన్ని, ఆయనలో మనం సంతోషాన్ని పొందుతున్నామనేటువంటి విషయాన్ని, మనము జీవము కలిగి ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తా ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిడిలో ఇది ఆశీర్వదించి దీవించును గాక.